పుదీనా ఎగ్ మసాలా కర్రీ. ఓకే, సో పుదీనా ఎగ్ మసాలా కర్రీ. సో ఎగ్ అంటేనే అందరి ఫేవరెట్, ఎలా చేసినా ఏ ఫామ్లో చేస్తూ ఉంటాము అండ్ హెల్దీ కూడా. ఎవ్రీడే ఏ ఖండా కానాయ్ అంటారు. ఓకే, సో పిల్లలందరికీ కూడా ఎగ్ అంటే చాలా ఇష్టం. బట్ రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఇంక్లూడ్ చేసుకోరు వాళ్ళ డైట్లో. మనం ఇంక్లూడ్ చేసినా సరే వాళ్ళు సరిగ్గా దాన్ని ప్రిఫర్ చేయరు. సో అందుకని ఎగ్లోనే వాళ్ళకు ఏదైతే నచ్చదో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇస్తే చాలా మంచిది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాసే గారు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్గా తీసుకొచ్చేసారు. సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. ఎగ్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చారు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం, ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటారా? ఓకే, ఆయిల్ వేస్తున్నానండి. ఓకే, డన్. ఎగ్స్. నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉందా? నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, ఎల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేయాలి. ఓకే, సో ఇందులో వేస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి. సో ఫస్ట్ పుదీనా వేస్తున్నాను. ఎల్లుల్లి, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే, లాస్ట్ కొత్తిమీర. కాస్త పెరిగేస్తున్నానండి. క్యాప్. ఓకే, సో వైట్ ఇచ్చేసేయండి, చేసేస్తాను. సో చక్కగా పేస్ట్ కూడా తయారు చేసుకున్నాము. ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి సపరేట్ బౌల్లో వేసుకున్నాము. వేరే బౌల్లో పెడదాం. సో ఇప్పుడు ఆయిల్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పోపు వేయాలండి. ఓకే, స్పూన్ ఇవ్వనా? కాస్త జీలకర్ర, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్. ఓకే, కాస్త వేగాలి కదా, కాస్త మగ్గనివ్వాలి. ఓకే, సో ఇంకా ఏం చేస్తుంటారు అంటే హాబీస్ ఏమైనా ఉన్నాయా? దాంతోనే టైం ఉన్నప్పుడు ఇలా కుకింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఇష్టమన్నీ చేస్తాను. ఓకే, సో ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే, సో ఏం చదువుతున్నారు? బాబు 7th క్లాస్, పాప నర్సరీ జస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ పుదీనా మసాలా. కొన్ని వాటర్ వేసుకున్నాము ఇందులో. సో కొంచెం వాటర్ వేసుకున్నాం. సో ఇందులో మనం కాస్త స్పైసెస్ కూడా వేసేసుకుందాము. మరి స్పూన్. యా, ఇదిగో ఫస్ట్ పసుపు, సాల్ట్, కారం వేస్తున్నాను. జీలకర్ర పొడి,
ధనియాల పొడి. సో ఇదైతే కాస్త మగ్గనిద్దాము. ఓకేనా. సో ఇంకా అంటే బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు కదా, 10 years నుంచి ఎలా నడుస్తుంది ఏంటి? చాలా బాగా నడుస్తుందండి. ఓకే. సో అన్ని ఫేషియల్స్, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు? అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి పోటీనా స్కిన్ స్పెషలిస్ట్లకి మీకు జరుగుతుందా? అలా ఏం లేదండి, వాళ్ళకి మాది ఉంటుంది కదా. ఓకే ఓకే. డాక్టర్స్, మేము బ్యూటీషియన్స్, డిఫరెన్స్ ఉంది కదా. సో బ్రైడల్ మేకప్స్ అన్ని చేస్తుంటారు ఈవెంట్స్? ఓకే, సూపర్. సో ఒక బాబు ఒక పాప, పాప పుట్టింది కాబట్టి చక్కగా తనకి మేకప్ వేసుకోవచ్చు, మంచిగా రెడీ తయారు చేయొచ్చు, అలంకరించవచ్చు అనమాట. ఓకే అండి. సో నీరజ గారు పర్ఫెక్ట్ గా కుక్ అయింది. సో ఇంకా నెక్స్ట్ మనం ఎగ్ వేసేద్దాం. ఓకే. సో యూజువల్గా ఎగ్ అంటే అందరి ఫేవరెట్. దాని డిఫరెంట్ ఫార్మ్స్, ఏ ఫార్మ్స్ యూస్ చేసినా ఎగ్ ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చుతుంది. సో కొంచెం డిఫరెంట్గా చేశారు, పుదీనా వేసి అంతా డిఫరెంట్గా పేస్ట్ అదంతా. ఓకే. సో ఇంకా అయిపోయినట్టే కదా, సర్వ్ చేసి అయిపోయినట్టే. సో అరోమా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ పుదీనా అరోమా అంతా. ఓకే, ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే. మసాలా కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పుదీనా ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. పుదీనా ఎగ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పేస్ట్, కొద్దిగా నీళ్లు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మగ్గనివ్వాలి. తర్వాత వేయించిన కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పుదీనా ఎగ్ మసాలా రెడీ.